తమిళ్‌లో ఈ సినిమా అద్భుతంగా పేరు సంపాదిస్తుంది. తెలుగులో కూడా ఇట్స్ ఎ నో బ్రెయినర్ దిస్ మూవీ. తప్పకుండా వెళ్లి చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రిలీజ్ అవుతూనే ఇట్స్ ఎ యూత్‌ఫుల్ ఫిల్మ్ వేర్ ఆల్ ద కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఆర్ గోయినా లవ్ ఇట్. సో, మీకు ట్రైలర్ చూసి, సాంగ్స్ చూసే అర్థమైపోయి ఉంటది. సో, ఐ వాంట్ టు విష్ ద టీమ్ అగైన్ సూపర్ డూపర్ బంపర్ సక్సెస్. అండ్ మన మన ధనుష తెలుగులో కూడా అద్భుతంగా రావాలని కోయంబత్తూర్‌లో నుంచి ఒక స్మాల్ టౌన్, ఇట్స్ నాట్ అ స్మాల్ టౌన్. కోయంబత్తూర్ ఇస్ ద రిచెస్ట్ టౌన్ ఇన్ సౌత్ ఇండియా. But still their values, their traditions, their culture, they're very, very rooted. అక్కడి నుంచి చెన్నైకొచ్చి తను సినిమా చేసి to have such a good confidence and also being introduced in Telugu, I wish you nothing but the best, darling. అండ్ అజయ్ అంత స్వీట్‌గా ఉంటున్నాడు కానీ అలా నమ్మకండి. చాలా నాటీ బాయ్. బట్ దట్స్ వాట్ ఈస్ నీడెడ్ టు బీ సో లైట్ హార్టెడ్ అండ్ టేక్ పని దగ్గరికొచ్చేసరికి నాకు అర్థం కాలేదు. తిను హీరోనా? లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరా అని. ఎందుకంటే అంత ఓనర్‌షిప్ తీసుకున్నాడనమాట సినిమా గురించి. నేనున్నన్ని రోజులు దే కేమ్ అండ్ చెక్డ్ ఇన్ ఆన్ మీ. పొద్దున తను, మధ్యాహ్నం తిను, సాయంత్రం ఇంకొకరు. ఇట్ వాస్ జస్ట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ. బికాజ్ సమ్‌టైమ్స్ వెన్ యూ స్టెప్ ఔట్ ఆఫ్ your comfort zone, you see how much you're loved, and I felt truly loved and taken care of. Thank you.